హస్తంగూటికి త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నోట పదే పదే వినిపిస్తున్న మాట ఇది. ఆ 20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కనున్నా సరే కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన. ఇందులో నిజమెంత? ఒకవేళ నిజమైతే ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ప్రతిపక్షమైన అధికార పక్షమైన జగ్గారెడ్డి రూటే సపరేటు. తను ఏం చేయాలనుకుంటే అది చేస్తారు, ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుతారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని బాంబు పేల్చారు. బల్లగుద్ది మరీ చెప్పడం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. బీఆర్ఎస్ నేర్పిన సిద్ధాంతం తాము మాత్రం ఎందుకు అమలు చేయకూడదని లాజిక్ లాగుతున్నారాయన. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 9 ఏళ్లు తమను గడ్డపారతో పొడిచిందని తాము చిన్నపాటి సూదితో పొడిస్తే తప్పేంటని వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే పొలిటికల్ గేమ్ షురూ అవుతుందని సంకేతాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా భేటీ అయ్యారు. వాళ్ళంతా హస్తంగూటికి చేరుతారని జోరుగా ప్రచారం నడిచింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అంతలోనే వాళ్ళంతా కేసీఆర్ వెంటే తాము ఉంటామని, సీఎంతో జరిగింది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని స్పష్టం చేశారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి ప్రకటించడం గులాబీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. పైగా ఈ మాట పదే పదే చెప్పడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్క. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం. మేము రాత్రి మగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎట్లా టచ్ చేయాలో మాకు తెలుసు కదా, చెప్తి కదా. కేసీఆర్ పక్కన వండుకుంటే కూడా లేపుకొస్తాం అడిగించి ఖాళీ. ఆ విద్యలు మాకు తెలుసు. ఇది రాజకీయం చతురంగము. ఆయనకేం తెలుసు? కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే. ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. ఆడు 20 మంది కాంగ్రెస్ అట్రాక్షన్ అయ్యి వస్తారా రారో మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు. అందులో ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చెయ్యాలి కాబట్టి. ఇంతకు ఆ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలా లేదంటే జిల్లాలకు చెందిన వాళ్ళ? జగ్గారెడ్డి ఇంతలా ఘంటాపథంగా చెప్తున్నారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ ను తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది.